कुले मातरम पद्ममालिनी मातरम श्रियं माते मे कुले पुष्करणीं पुष्पवर्णां लक्ष्मीं जातवेदो महावः यत्करणीं यष्टिं हेममालिनीं दुर्गां लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमनुपगामिनी यस्यां हिरण्यं प्रभूतं दास्योश्वान् विद्येयं पुरुषान् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। नाम हरिणीं ईश्वरीकुं सर्वभूतानां श्री मे भजो अलक्ष्मी मे नश्यतो पुरसद्गाममागो जन्माजः सत्यवशेमहे पशूनां गोपमस्य वयश्रेष्ठतां यतः कर्दमेन प्रजा भूतामभिसम्भववर्धता श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीं मयि लक्ष्मीं जातवेदो महावः आद्रां यत्करणीं यश्रीं सुवर्णां हेममालिनीं हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमनुपगामिनी यस्यां हिरण्यं प्रबोधं गावो दास्योऽस्मान् विद्येयं पुरुषानहं महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। हरिणीं सवर्णरचूत्रां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः जातवेदो लक्ष्मीमनुपगामिनी यस्यां हिरण्यं विद्येयं गावस्वं पुरुषानहम् अश्वपूर्वाग्नसवध्यात्मस्य राजप्रबोधिरे यन्देवी पप्पये श्रीर्मादेवी కల్పించుకున్నాము. ఎందుకు ఈ శాస్త్రసభ అన్నది మనమందరం కూడా రకరకాల వివిధ ప్రాంతాలలో పురోహిత వృత్తిలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, అర్చక వృత్తిలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, జ్యోతిష్య వాస్తు ముహూర్తం ఈ విధంగా అన్ని రకాల రంగాల్లో కూడా మనందరం కూడా ఉన్నాం. కానీ కొంతమంది ఈ యొక్క వైదిక కార్యక్రమాలన్నీ కూడా కొన్ని అవైదికంగా చేయించడం, అదేవిధంగా మనం టీవీలో చూస్తూ ఉంటాం రకరకాల జ్యోతిష పండితులు ఏవో వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి తోచినట్టుగా చెప్తూ ఉన్నారు. ఏది కూడా శాస్త్ర ప్రమాణం లేకుండా కనీసం తారాబలం చంద్రబలం రాని వాళ్ళు కూడా నవగ్రహాలు అంటే ఒక 6 7 ఉంటాయేమో అనుకోవడం, ఇటువంటి వాళ్ళందరూ కూడా ప్రాచుర్యంలోకి రావడం, ఎంతోమంది ఇటువంటి వేద విద్యార్థులు జీవితాన్ని త్యాగం చేసి బాల్యాన్ని త్యాగం చేసి ఓ 10-12 సంవత్సరాలు చదువుకోవడం, బయటికి వెళ్ళిన తర్వాత మరలా చిన్న చిన్న కార్యక్రమాలకి లేదా ఎవరు వెనకాతలో వెళ్ళడం, సరైనటువంటి ఆదరణ లేకపోవడం, చదువుకున్న విద్వత్తు ఉన్న వాళ్ళందరూ కూడా ఆదరణలోకి ప్రాచుర్యంలోకి రాకుండా ఎవరైతే సగం సగం నేర్చుకొని ఆత్మనాలెడ్జ్తో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మధ్య బాగా ప్రాచుర్యంలోకి రావడం, వారు చెప్పిన దాన్నే ప్రమాణంగా తీసుకొని చాలామంది కూడా యజమానులు
అపోహపడి తర్వాత తప్పు తెలుసుకొని దీని మీద పూర్తిగా నమ్మకం కోల్పోయేలాగా వారందరూ కూడా చేస్తున్నారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ముందు మనం వైదిక కార్యక్రమాలన్నీ కూడా శాస్త్రోక్తంగా యజమానుల చేత మంత్రోక్తంగా చేపించి దీనికి తగ్గట్టుగా ఈ మధ్య పురోహితులందరూ కూడా వారికి కావలసిన విధంగా ఇంకా ఏమైనా అప్డేటెడ్గా, ఎందుకంటే మనం బయట కవరేజ్కి వెళ్తే నాతో పాటే నేను కూడా వెళ్తూ ఉంటాం కాబట్టి నేను శ్రీ సూక్తం చెప్తే నాతో పాటు యజమాని శ్రీ సూక్తం చెప్తారు, నేను పురుష సూక్తం చెప్తే నాతో పాటు పురుష సూక్తం చెప్తారు, నేను నమ్మకం చెప్తే నాతో పాటు నమ్మకం చెప్పేవాళ్ళు ఉన్నారు, చండీ చెప్తే చండీ కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు నాతో పాటు. అయితే స్మార్తులకి అటు యజమానులకి ఈక్వల్గానే ఉన్నాం మనం కూడా. వారికన్నా మనం ఇంకా అప్డేటెడ్గా పూర్తి స్థాయిలో మనం కూడా అధ్యయనం చేసుకొని కేవలం మనం పీడిఎఫ్లు పట్టుకొని ఇంకా అక్కడ దాకా కాకుండా అధ్యయనం ఎందుకంటే మనం గాయత్రి మంత్రం రోజుకి సహస్ర గాయత్రి అష్టోత్తరమో చేస్తూ ఉంటాం. అంటే గాయత్రి మంత్రం మనకి రాక నేర్చుకోవడానికి 108 సార్లు 1000 సార్లు అనుష్ఠానం చేస్తున్నాం. అంటే మంత్రాన్ని మనం అనుష్ఠానం చేసి ఆ మంత్రాన్ని మనం ఆస్వాదిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మన గురువులు చెప్పినటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా మనం ఆన్లైన్లో పెట్టుకోవాలి. ఆ మంత్ర సాధన చేస్తేనే తప్ప అది మనకి రాదు. అవసరార్థం అప్పటికప్పుడు మనం పీడిఎఫ్లు నమ్ముకుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ ఇప్పుడున్న అందరూ కాదు, కొంతమంది ఇంకా అప్డేట్ అవ్వడానికి మనం ఇంకా ఆ ప్లాట్ఫామ్ తీసుకొస్తూ ఉన్నాం. మనకి ఇదే బ్రాంచ్ కాకుండా సిటీలో కూడా మరొక బ్రాంచ్ ఉంది. ఆసక్తి ఉన్నవారు, ఇంకా నేర్చుకోవాలని తాపత్రయం ఉన్నవారు అక్కడ బ్రాంచ్ దగ్గర అధ్యాపకులు నియమించాము. వారు మధ్యాహ్నం సమయంలో కూడా వారు వెళ్ళి వాళ్ళకి నచ్చిన సమయంలో వెళ్ళి ఇంకా కావాల్సినటువంటివన్నీ కూడా నేర్చుకొని ఇంకా వాళ్ళ పురోహిత స్థాయిని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తారని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఈ శాస్త్రసభ పెట్టడానికి గల కారణం, ముందు మనం అందరం కూడా ఒక త్రాటి పైన ఒక ట్రాక్ మీద వెళ్ళాలి. అది ఏ విధంగా వెళ్ళాలన్నది కూడా ఆ శాస్త్ర పండితులు మనకి ఈరోజు నిర్ణయించి మనందరికీ కూడా దిశానిర్దేశం చేస్తారు. అటువంటి పండితులు ఈరోజు మన ఈ వేద సభకి వేద దినోత్సవ కార్యక్రమానికి రావడం, వారిని సాధారణంగా మనస్ఫూర్తిగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ మీ అందరికీ కూడా వారిని పరిచయం చేస్తూ ఈ వేద సభని ప్రారంభించమని కోరుతూ ఉన్నాను. ముందుగా ప్రస్థానత్రయ సహిత విద్యారణ్య వేద భాష్య సదస్సు జరగబోతుంది. ఈరోజు మనకి ఇక్కడ పురోహిత భవనాన్ని ఇక్కడ ఫంక్షన్ హాల్ ఉంది ఇంకొకటి, అందులో ఈ సభ జరుగుతుంది. ఆసక్తి ఉన్న వారు అందరూ కూడా అక్కడ కూర్చోవచ్చు. ముందుగా బ్రహ్మశ్రీ కూచిభట్ల హనుమత్ శాస్త్రి గణాపాటి గారు వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరి కరతాళ ధ్వనులతో వేద ఘోషతో అలాగే వాయిద్యాలతో వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చు ఉన్నాము. వీరు తిరుమల తిరుపతి సుపరిచితం, ఎందుకంటే నేను అప్పుడు పుట్టుంటానో లేదో కూడా నాకు తెలియదు. అలాంటిది మీ అందరూ కూడా ఈరోజు మమ్మల్ని సత్కరించడం అన్నది మేము పెద్దగా అంటే మీరు ఇక్కడితో ఇంకా ఆపేయండి బాబు అన్నట్టుగా నేను భావిస్తూ ఉంటాను. మీకు దండం బాబు, మీరు ఇంకా ఆపేయండి ఈ సేవలు ఈ కార్యక్రమాలని అన్నట్టుగా భావిస్తాను. దయచేసి నాకు ఇటువంటి సత్కారాలు కానీ సన్మానాలు కానీ కూడా నాకు పెద్దగా రుచించవు. ఎందుకనంటే నేను సేవ చేయడం కోసమే ఉన్నాను తప్ప సేవలు చేయించుకోవడానికి నేను ఎప్పటికీ కూడా నేను యాక్సెప్ట్ చేయను. దయచేసి ఇక్కడ మా గురువులు ఉన్నారు, నాకు విద్య నేర్పిన గురువులు ఉన్నారు, నాకు జన్మనిచ్చినటువంటి తండ్రి గారు ఇక్కడ ఉన్నారు. వారు ఉంటుండగా నేను సత్కారం చేసుకోవడం తీసుకోవడం అన్నది నా సంస్కారానికి అది. దయచేసి మా నాన్నగారికి హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ
पद्मनेन शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेणस्य दानपावने आदित्यवर्णे दुर्गादि राजा वनस्पतिस्तव वृक्षात् विवाह तस्य फलानि दभसानदन्तु मायान्तरायाश्च भाग्या लक्ष्मीः उपेतु मां देवसखः कीर्तिश्च मन्यनासः सत्यमसेमहे अशोनावरोपमन्नस्य महेश्रेयस्य दायिनः कर्तमेन प्रजाभूतामहे सम्भवकर्तमे श्रियं वासयमे कुले आवस्सृजन्तस्निग्धानचक्रेदवसमगृहे ततदेवीं माजनक्षयं वासयमे कुले आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदामहावः भूतास्मिरास्ते केतवर्तिं ददातु मे क्षुद्रवासामरान्ते लक्ष्मीर्नाशयाम्यं भोजमसमुत्थितसर्वान्निर्नतमे द्वारान्तरादर्शान्नित्यवष्टाङ्गरेशनीम् ईश्वरीं सर्वभूतानां ताभ्यो वश्ये श्रियं लक्ष्मीर्मे नश्यतो मनसः काममाकोतिं वाचसत्यमसेमहे पशूनां रूपमन्नस्य मयश्रे श्रेणां दिशा कर्तमेन प्रजा भूतामहे सम्भवकर्तमा श्रियं वासयमे कुले मातरं पद्ममालिनीम् आपश्यन्तुदृष्णावतिक्लेदवसमये गृहे मातरं श्रियं वासयमे कुले आर्द्रां पुष्करणीं पुष्टिं सुमङ्गलां हेममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदामावः आर्द्रां यःकरणीं यष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदामावः तामावः जातवेदो लक्ष्मीं वरदामिनीं यस्यां हिरण्यं प्रबोधं दावोदास्योश्वान् विन्देयं पुरुषानहम् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि प्रचोदयात् ॐ हिरण्यवर्णां हिरण्यीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तामावः जातवेदो लक्ष्मीं वरदामिनीं शस्त्रां हिरण्यं दानस्वम्बुर्दानहम् अश्वपूर्णाङ्गदवद्यां हस्तिनाथप्रबोधिनीं श्रियं देवीं वक्रे श्रीर्मादेवी सुतां कांसोद्रां हिरण्यं प्राकारामात्रां सुगन्धिं तृप्तां दुर्पयन्ते पद्मेस्तां मध्ववर्णां तां वक्रे श्रियं कुन्द्रां प्रभासां यदा ज्वलन्तीं श्रियं लोके देवदुष्टां उदारां तां भक्तिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेणस्य दां त्वां वृणे तपसोदिजातो वनस्पतिस्तव वृक्षादबिल्वः तस्य फलानि दपदानदन्तमादान्तरादाष्टभाषा लक्ष्मी उपैतवान् देवसखकीर्तिश्च मणिनाथः प्रातर्भूतस्मिराश्रेऽस्मिन् कीर्तिमध्यं ददातु मे क्षुद्रवासामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभोतिमसर्वसिं च सर्वान्निर्नतमे गृहात् कण्ठद्वारान्तरादरिलानित्यवष्टाङ्गरीशनीम् ईश्वरीको सर्वभूतानां तामिह वह्मये श्रियं श्रीर्मे भजतो अलक्ष्मीर्मे नश्यतो मनसः काममाकोतिं वाचः सत्यमसेमहे वन्नस्य वयश्रे श्रेयतां यथा कर्दमेन प्रजा भूतामय सम्भव कर्दमाश्रियं वासयते कुले पद्ममालिनीम् आपश्रुयन्तदिघ्नानि चिक्लेदवसमे गृहे च देवीं मातरं श्रियं वासयमे कुले द्रां पुष्करणीं पुष्टिं सुन्दरां कर्दमालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं त्वमावः आद्रां यःकरणीं यष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं त्वमावः तामावः जातवेदो लक्ष्मीं यस्यां हिरण्यं प्रबोधं गावोदास्योश्वान् पुरुषानहं यस्यै च विद्महे विष्णुपत्न्यै प्रचोदयात् येष्ठं ब्रह्मणां ब्रह्मस्तानः शृण्वन् ఉదయస్య సాధనం సభాయ నమః. ఈరోజు విశాఖపట్నం గొల్లపాలెం శ్రీరామ్ నగర్ సప్తరిషి ఆశ్రమం జరుగుతున్నటువంటి వేలాడే అంటే వేదమునకు రోజు సందర్భంగా జరుగుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వేద సభ మహాయజ్ఞం, వేద ప్రవచనం, వేదం యొక్క ప్రాశస్త్య ప్రవచనం, వేదం యొక్క వైశిష్ట్యం ప్రపంచానికి అంతకీ తెలిపేటువంటి దినంగా చేస్తున్నటువంటి రోజు ఆషాఢ శుద్ధ పంచమి వేదాడి ఉంటుంది. మదర్స్ డే అంటూ రకరకాలు చెప్తున్నారు. అలాగనే వేదాడే అర్థం వేదానికి అర్థం ఏంటంటే
వసు వేదము అని చెప్పాలి. ఇటువంటి భగవత్పాదుల తదుదిత తెలిపేటువంటిది ఎస్య నిశ్వసితం వేదాః అంటారు. ఈ పరమేశ్వరుని యొక్క నిశ్వాస స్వరూపంలో వేదము, అటువంటి వేదములను సంరక్షిస్తూ వేదం ద్వారా మనం సంరక్షింపబడుతూ వేదోఖిలో ధర్మమూలం అన్నారు. ఈ ధర్మములకంతకీ కూడా మూలమైనటువంటిది వేదం కాబట్టి అటువంటి వేదాన్ని శాఖోపశాఖలుగా విస్తరింపజేసి ఉన్నటువంటి శాఖల్ని రక్షించుకుంటూ అలాగనే వేదంతో పాటుగా స్మార్త విద్యల్ని అలాగే ఐతిహ్యం విద్యలు ఎలాగైతే మనకి ఆ ప్రాచీనమైనటువంటి విద్యలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా సంరక్షిస్తూ ఇటు లోకానికి ఇటు సమాజానికి కూడా శ్రేయస్సును కలిగించే విధంగా చేపట్టినటువంటి వేదాడే పరిపూర్ణం కావాలని దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ ఉన్నాం. నమస్కారం. తాంసద గణపాటి గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్ భూతిభిः సీదసాదనం. సభాయే నమః. यस्याभिरण्यं प्रभूतं गावोदास्योष्वार्विन्देजं पुरुषालहं धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयातु. ॐ हिरण्यवर्णां हरणीं सुवर्णरतिरस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमुपगामिनीं तस्यां हिरण्यं विन्देजं गामश्वं पुरुषालहम् अश्वपूर्णां प्रथमजां हस्तिनाय प्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी हृदा कांसोऽस्तां हिरण्यप्राकारामार्द्रां ृन्दिं तृप्तां तर्पयन्ति पद्मे स्थिरां पद्मोर्मान्तां हेमरहृदये श्रियं चन्द्रां प्रभासां श्रियं लोके दैवदुष्टामुदारां तां पद्मिनीं शृणमहं प्रपद्ये लक्ष्मीर्मेणस्कदा.
पुष्करणे पुष्टिं सुवर्णामहे मालिने सूर्यां हिरण्मये लक्ष्मीं भागवेदो भमावः आद्रां यक्करणे निश्चित पिङ्गलां बद्धमालिने चन्द्रां हिरण्मये लक्ष्मीं भागवेदो भमावः तां महावः जातवेदो लक्ष्मीं वरमगामिनी यस्यां हिरण्यं प्रबोधन्नावो दास्योष्माणां विद्येयं पुरुषाणहं महादेव्ये विद्महे विष्णुपत्न्ये धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ॐ हिरण्यवर्णामर्णे सुवर्णरजस्रजा चन्द्रामर्णे लक्ष्मीन्द्रावेदो मावः तां महावः जातवेदो लक्ष्मीवरगामिनी यस्यां हिरण्यं विद्येयकामस्वपुरुषाणहं विश्वपूर्वाणमध्यामस्तिनाथप्रबोधिनी श्रीदेवेव प्रिये श्रीमादेवे सुरां प्राणामात्रां ज्वलन्ति दुःखां तत्पयन्ति अग्नेस्तां पद्मवर्णान्तां गौरवप्रिये श्रियं चन्द्रां प्रभासां विश्वां ज्वलन्ति श्रियं लोके देवदुष्टां दारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे सुरां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधि जातो वनस्पतिस्थो वृक्षोऽधबिल्वः तस्य फलान् तपसानवन्तु मायान्तरायास्य वाक्या लक्ष्मीः प्रातर्भूतास्करास्त्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे शुक्रवासामलां ज्येष्ठां लक्ष्मीर्नाशयाम्यहम् अबोधमसमुद्यन्तु सर्वाण्यर्मदमेवात् गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टाङ्गरेषणीम् ईश्वरीं सर्वभूतानां तामुपये श्रियम् वाक्सत्यमशीमहि पशूनां रूपं वस्य श्रीरामिषः कत्तमेव प्रजा भूतामहि सम्भवकत्तमा श्रियवासे मे कुले मातरं बद्धमालिनी आपसृतद्वसिद्धानि सिद्धेन समेगृहे निजदेवे मातरं श्रियवासे मे कुले आद्रां पुष्करिणी पुष्टिं सुवर्णामहे मालिनी सूर्यां ब्रह्मणि लक्ष्मीं जातवेदो भमावः आद्रां यक्करणे यष्टिं पिङ्गलां बद्धमालिनी चन्द्रां ब्रह्मणि लक्ष्मीं जातवेदो भमावः यस्यां हिरण्यं प्रबोधन्नावो दास्योष्माणां विद्येयं पुरुषाणहं महादेव्ये विद्महे विष्णुपत्न्ये धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् हिरण्यवर्णां हरिणीं सुवर्णरजस्रजां तां महावः जातवेदो लक्ष्मीवरगामिनी यस्यां हिरण्यं विद्येयं कामश्वं पुरुषाणहं अश्वपूर्णानदभ्यामस्तिनाथप्रबोधिनी श्रियं देवेव प्रिये श्रीर्मा देवी सुतां कांसोऽस्त्रां हिरण्यप्राकारां मात्रां ज्वलन्ति नृत्तां तर्पयन्ति चन्द्रां प्रभासां विशुधा ज्वलन्ति श्रियं लोके देवदुष्टां उदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधि जातो वनस्पतिस्थो वृक्षोऽधबिल्वः तस्य फलानि तपसानन्दो मायान्तरायास्य वाक्या लक्ष्मीः प्रातर्भूतास्मिन् कीर्तिवृद्धिं ददातु मे शुक्रवासामलां ज्येष्ठां लक्ष्मीर्नाशयाम्यहम् लक्ष्मीर्मे नश्यतु मम सक्का ममागोदं वाचसत्यमशीमहि पशूनां रूपं नस्य महिष्ये श्रीरामिषः कत्तमे भूतामि सम्भवकत्तमा श्रियं वासे मे कुले मातरं प्रमाणिनी आपसृजन्तु सिद्धां चिक्रीडं समेग्रहे देवी मातरं श्रियं वासे मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णामहे मालिनी सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो भमावः हिरण्मयीं लक्ष्मीं जातवेदो भमावः तां महावः जातवेदो लक्ष्मीवरगामिनी यस्यां हिरण्यं प्रबोधं कामो दास्योष्मान् विद्येयं पुरुषाणहं महादेव्ये विद्महे विष्णुपत्न्ये धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ॐ हिरण्यवर्णां हरिणीं सुवर्णं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो भमावः तां महावः जातवेदो लक्ष्मीवरगामिनी यस्यां हिरण्यं विद्येयं कामस्वं पुरुषाणहं अश्वपूर्वाङ्गमध्यामस्तिनाथप्रबोधिनी श्रियं देवी नमस्ते श्रीमादेवी शरणं हिरण्यप्राकारां मात्रां ज्वलन्ति पद्मां तर्पयन्ति अग्नेस्तां पद्मवर्णां तां विहोमप्रे श्रियं लोके देवदुष्टां दारां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधि जातो वनस्पतिस्थो वृक्षोऽधबिल्वः तस्य फलानि तपसानन्दो मायान्तरायास्य वाक्या लक्ष्मीः
ईश्वरीं सर्वभूतानां तामिह वक्वजे श्रियं मनसः काममाकूतिं वागस्तत्यमशीमहि पशूनां रोगमुन्नस्य मयि श्री श्रीरजाङ्गिनः कर्दमेन प्रजाभूतामयि सम्भव कर्दम श्रियं वासी मे गृहे मातरपद्मारिणे आपस्वरितस्तिग्धानि जिग्नेदोसमे गृहे नचिरनेने मातरं श्रियं वासी मे गृहे आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः आर्द्रां यन्त्रणीं पुष्टिं लिङ्गां पद्मारिणीं चन्द्रां हिरण्मयीं सर्वमहं प्रपद्ये लक्ष्मीर्मेनस्कदां तां वृणे आदित्यवर्मेण वदाति जातावनस्पतिस्तव वृक्षात् बिल्वः तस्य फलानि लभसामि तन्तुमायाकरायास्य भाग्या लक्ष्मीः उपैर्मान्ते जगद्देशमनसः प्रादिर्भोजास्मि राष्ट्रेऽस्मिन् यद्यवृद्धं राजमे शुक्रवासामराज्येष्टां लक्ष्मीर्मासयाम्यहम् अभोजमदमृद्धिरवाण्यप्रथमेवात् गन्धकारान्तराधर्मामित्यवष्टाङ्गलेशुने ईश्वरे सर्वभूतानां तामिहावक्वये श्रियं मनसः काममाकूतिं वागस्तत्यमशीमहि पशूनां रोगमुन्नस्य मयि श्री श्रीरजाङ्गिनः कर्दमेन प्रजाभूतामयि सम्भव कर्दम श्रियं वासी मे गृहे मातरं पद्मारिणे आपस्वरितस्तिग्धानि जिग्नेदोसमे गृहे नचिरनेने मातरं श्रियं वासी मे गृहे आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः आर्द्रां यन्त्रणीं पुष्टिं लिङ्गां पद्मारिणीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः
हिरण्य प्रभो तंगालोदास्यो तां पद्मिनीशरण अहं प्रवद्ये अलक्ष्मीर्मेणस्य तां प्राकृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽधबिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च माह्याः लक्ष्मीः पुनैतु मां देवसखः कीर्तिश्च मणिनाथः ఈ రోజు సుమారుగా సప్తర్షి చారిటబుల్ ట్రస్ట్ ఈ సంస్థని 16 సంవత్సరాలుగా నిర్విరామంగా ఇక్కడ ఈ ప్రాంతంలో మేము రావడానికి గల కారణం, ఇక్కడ స్థిరపడడానికి గల కారణం నిజంగా మేము నిరంతరం స్మరణ చేస్తున్నటువంటి వ్యక్తి. నిజంగా చెప్పాలి అంటే ఆ రోజు ఒక 10 సంవత్సరాల క్రితం వారు లేకపోతే ఈరోజు ఈ వేద పాఠశాల లేదు. కొన్ని వందల మంది ఇక్కడ తయారై వేద పండితులుగా స్మార్త పండితులుగా తయారై బయటికి వెళ్ళే అవకాశం లేదు. ఇంతమంది వేద పండితులు ఈరోజు ఇక్కడికి వచ్చి చదువుకునే అవకాశం లేదు. ఈరోజు పారాయణ చేసే అవకాశం లేదు. ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం, ఆయన చెప్పినటువంటి మాట, ఒక వేదమాత ఆయన రూపంలో వచ్చి ఈరోజు వేదోద్ధరణ చేయడానికి మేము మానవ మాత్రమైనప్పటికీ వెనకాతల నుంచి మేము నిలబడటానికి కారణం శ్రీమాన్ పంచగల్ల రమేష్ బాబు గారు, ఎమ్మెల్యే గారు, మా స్థానిక ఎమ్మెల్యే. మీరు చాలామంది నాయకులను చూసుంటారు, కానీ మేము ఆయన ఒక రాజకీయ నాయకులుగా కాకుండా నిజంగా వేదోద్ధరణ చేయడానికే వారు ఈ నియోజకవర్గంకి వచ్చారని అప్పుడు అనుకున్నాం. ఇప్పటికీ కూడా మరలా ఆయన ఎప్పుడు వస్తారా అని ఎన్నో కొన్ని వేల కళ్ళతో చూసుకుంటూ ఉన్నాం, ఆయన ఎప్పుడు ఈ నియోజకవర్గానికి మనకు ఎమ్మెల్యేగా వస్తారా అని. నిజంగా చెప్తున్నాము, ఈ రోజు వరకు ఆయన సభాముఖంగా నేను చెప్పలేదు. మీరు 2019 నుంచి కూడా మేము చేస్తున్నటువంటి ఈ వేద సభ కార్యక్రమానికి ఆయన తలుచుకోకుండా, ఆయన పేరు స్మరించకుండా, ఆయన చేసినటువంటి సేవల్ని గుర్తించకుండా మేము ఏ సభ నడిపించలేదు. నిజంగా చెప్తున్నాము. ఆ రోజు ఇక్కడ ఇవన్నీ కూడా వేద పాఠశాల నిర్మించడానికి ఎన్నో సమస్యలు వస్తే ఆయన కేవలం రాజకీయ నాయకుల్లా కాకుండా ఇది ఇక్కడ ఉండాలి, అంతరించిపోతున్నటువంటి వేద సంస్కృతిని ఆ పిల్లవాడు ఒక కృషి చేస్తుంటే నీకేంటి సంబంధం అని చెప్పి ఆయన ఒక నిజంగా చెప్పాలంటే వేద పురుషుల్లాగే వచ్చాడు. ఆయన ఏదైనా కావచ్చు, కానీ ఆయన వచ్చి నిలబెట్టాడు. కాబట్టి ఈరోజు ఈ వేద పాఠశాలలో ఇంతమంది వేద విద్యార్థులు వేదం నేర్చుకుంటున్నారు, వాళ్ళకి భోజనం పెడుతున్నాము, ఇన్ని గోవులు సంరక్షింపబడుతున్నాయి. దీని ద్వారా వేద పరిరక్షణ జరగడానికి గల మూల కారకులు. ఎందుకంటే ఆ అబ్బాయి ఏదో వచ్చాడు, ఏదో చేసి పంపించేద్దామని ప్రస్తుతం చాలామంది ఏదో స్కిప్ చేస్తారు దాన్ని. కానీ అలా చేయకుండా ఉదయం నేను 6:30కి వెళితే ఆయన లేచి వెంటనే ఆర్టీఓ గారికి ఫోన్ చేసి ఎంఆర్ఓ గారిని పిలిపించి మీటింగ్ పెట్టించి ఇది ఎలాగైనా ఇక్కడ ఉండాలి, ఎవరో ఒక మహానుభావుడు స్థలం ఇచ్చారు, దాన్ని వాళ్ళు ఏం చేసుకుంటారు, దాన్ని నిలబెట్టాలి అని అబ్బాయి కృషి చేస్తున్నట్టు దాన్ని మీరు నిలబెట్టాలి అని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మన ఇందల రమణ గారు కావచ్చు, వీరందరూ కూడా ఉండి సపోర్ట్ చేసి వారి ద్వారా మన రమేష్ బాబు గారిని ప్రేరేపించి సార్ మీరు ఎలాగైనా చేయాలని వీళ్ళందరి ద్వారా ఆయన ఎంఆర్ఓ గారిని పిలిపించి వీళ్ళకి ఎలాగైనా ఇక్కడ ఉండేటట్టుగా ఏర్పాట్లు చేయండి అని అంటే ఒక లెటర్ అది ఇప్పించి కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి మాకు ఈ స్థలాన్ని స్థిరం చేసి ఇక్కడ ఈ వేద పాఠశాల నిలబడడానికి గల కారణం శ్రీ పంచగల రమేష్ బాబు గారు. అదేవిధంగా ఈ స్థానికంగా ఉన్నటువంటి మన ఆయన ఈ పేరు ఇందలేమో కానీ ఆయన ఇంధనం మాకు మా అందరికీ, అందుకనే పెట్రోల్ బంక్ కూడా పెట్టినట్టున్నారు ఆయన. మా అందరికీ కూడా ఆయన అందరికీ ఇందల రమణేమో గారు మాకు ఇంధనం ఆయన. కాబట్టి అటువంటి వ్యక్తి మన స్థానికంగా ఉండడం, ఈ వేద పాఠశాల ఈ పరిసర ప్రాంతాలలో ఇంత చక్కనైనటువంటి పాఠశాల ఇక్కడ ఎక్కడా కూడా ఇన్ని జిల్లాల్లో ఉంది, కానీ ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడా కూడా లేదు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అటువంటి మహనీయులు ఈరోజు ఈ వేద పాఠశాలకు రావడం,
ముఖ్యంగా ఆయన కూడా రావాలనుకోని ఏదో ఒక అవకాశం లేక ఏదో ఇంపార్టెంట్ పని మీద ఆయన రాలేకపోవడం, అయినా సరే ఆయన గుర్తుపెట్టుకొని ఎలాగైనా ఈ కార్యక్రమానికి వెళ్ళాలి అని చెప్పి వారి కుటుంబ సభ్యుల్ని ఈ సమయంలో పంపించడం మా అందరికీ కూడా చాలా మహదానందంగా ఉంది. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పడం తప్ప మేము అంతకుమించి ఏమీ చేయలేము. మేము చాలా వేద పండితులం, అంటే వేద మంత్రం చదువుతాము, ఏదో అక్షతలు వేస్తాం తప్ప మేము ఏమి ఇచ్చుకోలేమండి. మీలాంటి వారికి మేము వేద ఆశీర్వచనం, ఇంతమంది పండితులతో వేద ఆశీర్వచనం ఇవ్వగలం తప్ప మీరు ఇంకా మినిస్టర్ స్థాయికి వెళ్ళాలి అని కోరుకుంటాం తప్ప అంతకు మించి మేము మీకు ఏమి ఇచ్చుకోలేము, ఇవ్వలేము కూడా. అటువంటి స్థితి మాది. కాబట్టి మీరందరూ కూడా ఈ వేద పాఠశాల స్థిరపడడానికి, ఇంకా దీన్ని పునరుద్ధరించడానికి, దీన్ని ఇంకా అభివృద్ధి కోసం మీ అందరూ కూడా ప్రోత్సహిస్తారని, మిమ్మల్ని సవినీయంగా మంత్రోక్తంగా వేద మంత్రాలతో భజంత్రీలతో మిమ్మల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీమాన్ వెంకటరామ గారు, అలాగే మన పంచగల రమేష్ బాబు గారి కుటుంబ సభ్యుల్ని, ఇందల రమణ గారిని, వీరందరినీ కూడా ఒకసారి వేదిక మీదకి వచ్చి వేద ఆశీర్వచనాన్ని పొందవలసిందిగా కోరుచూ ఉన్నాం. ఓం సర్వమేవ తేనాప్నోతి సర్వం అనంతరాయాయ సర్వోత్తమమాద్భవతి సర్వస్యాత్యే సర్వస్య జిత్యే సర్వం జయతే వర్ధమాన ఇత్యభినగమో భవతి శతమితి శతం దీర్ఘ మరుతేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతం దీర్ఘమాయో జుషానో ఘృత ప్రదేకో ఘృతయో నిరేధే ఘృతం పీత్వా మధుచారుగవ్యం పుత్రమభిరక్షతాదిమం సంత్వా సించామి యజుషా ప్రజా ధనం చ శతమానం భవతి శతాయుః పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠతి. కళ్యాణ. అయ్యా, మేము ఏదైనా పూజ చేసినప్పుడు భగవంతుడిని సపరివార సమేతంగా రమ్మని చెప్తాము. అలాగే ఆయనతో వచ్చిన సపరివార సమేతంగా వచ్చిన వాళ్ళు కూడా వేదిక మీదకి వచ్చి అక్షతలు వేయించుకోండి. తప్పకుండా రండి. ఈశానో దేవస్సన ఆయుర్దధాతు తస్మై జుహోమి హవిషాకృతేన విభ్రాజమానస్ శరీరస్య మధ్యాద్రోచమానో ధర్మరుచిర్య ఆగాద్ సమృత్యుపాశానపనత్య ఘోరాని ఆయుషేగో పత్నీషు గర్భయ్యమాదధాత్ పురురూపం జయంతం సువర్ణరం భద్రామర్గమర్చంతమాయుషే వర్ధయామో ఘృతేన లక్ష్మీమౌబలామంబికాంగాం షష్ఠీం జయామింద్రసేనేర్యుదాహుః తాం విద్యాం బ్రహ్మయోనిగో స్వరూపామిహాయుషే తర్పయామో ఘృతేన ఆహ్వానించాము. దాన్ని మీరు మనస్ఫూర్తిగా అంగీకరించి ఇంకా వేదోద్ధరణ చేయడానికి కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు ఇంకా ఎన్నో ఉన్నత పదవులను ఆశించాలని, మీ అన్నయ్య గారు కూడా ఇంకా ఎన్నో పదవులు ఇంకా మినిస్ట్రీ స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాము. అలాగే వారందరికీ కూడా మనం చిన్న ఆశీర్వచనం చేద్దాం. ఓం యో వేదాం బ్రహ్మణో వేదామృతేనావృతాం పురీం బ్రాహ్మణో వే సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతే యావదేవ వై దేవతాస్తాః సర్వా వేదవిదిః దేవ్యోమి బహుధా కృతేన మానః ప్రజామూరిర్షోమోదవీరాన్ ఏకః పురస్తాద్య ఇదం బభూవ యతో బభూవర్భువనస్య గోపాః యమప్యేతి భువనగోసాంబరాయే సనో హవిర్కృతమిహాయుషే తు దేవః
आदित्यान् मरुतोदसाध्यान् नरभोऽन्यक्षान् गन्धर्वागश्च पितॄगश्च विश्वान् भृगोन् सर्पाश्चान्यरथोद सर्वान् कृतगोत्वा आजुष्यामयामशश्वतो विष्णोत्पन्नो अन्तमः शर्म यच्छसहन्त्या प्रते धारा मधुश्च्युत उत्सन्दु प्रते अक्षितम् भवति शतायुः पुरुषश्चतेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति। स्वस्ति मंत्रार्था सत्या सफला सन्तु वेदोक्तं परिपूर्णमायुष्यमस्तु सर्वेषां परिपालकानां सर्वदेवतानुग्रह प्रसाद सिद्धि द्वारा प्रजाभिमान अनुरागैः परिपाल्यमान योग्यता सिद्धिरस्तु। समस्त प्रजानां इष्टदेवता वंशदेवता कुलदेवतानुग्रह प्रसाद सिद्धि द्वारा सर्वेषां परिपालकानां समस्त भूमंडलाधिपति श्री लक्ष्मी नारायणानुग्रह प्रसाद सिद्धि द्वारा सुपरिपाल्यमान योग्यता सिद्धिरस्तु। शतमानं भवति शतायुः पुरुषस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। ఈ రోజున వేద దినోత్సవం అని చెప్పి ప్రపంచానికి మనం ఒక దినోత్సవాన్ని మనం పరిచయం చేస్తూ గత 6 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. యోగా డేని ఎలా చేస్తున్నారో వేద డేని కూడా మనం చేస్తే బాగుంటుంది, తద్వారా వేద పరిరక్షణ జరుగుతుంది అనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం దేశ నలుమూలల నుంచి, అదేవిధంగా కర్ణాటక శృంగేరి స్వామివారి దగ్గర నుంచి ఆస్థాన పండితులు, హైదరాబాద్ నుంచి కొంతమంది పండితులు, ఇలా వివిధ ప్రాంతాల నుంచి పండితులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసుకొని మళ్ళీ వారి ప్రాంతాల్లో కూడా ఈ ఆషాఢ శుద్ధ పంచమిని వారి ప్రాంతాల్లో ఈ వేడుకలు నిర్వహిస్తే బాగుంటుంది. తద్వారా వేద పండితులు ఎవరెవరు ఉన్నారో అన్నది అక్కడ ఆ ప్రాంతం వారికైనా కనీసం తెలుస్తుంది. తద్వారా చిన్నపిల్లలు మేము కూడా ఈ వేద దినోత్సవంలో మేము కూడా పాల్గొనాలి, ఇంకా వేదోద్ధరణ జరిగితే ఈ వేదం మీద కూడా ఆసక్తి కలుగుతున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మేము ప్రతి సంవత్సరం వేద పరిరక్షణ కోసం భారతదేశం అంతా కూడా పరిక్రమ యాత్ర చేస్తూ ఉంటాము, వేద ప్రచార యాత్ర. ఈ విధంగా వేదానికి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని మన ఆశ్రమం నుంచి కూడా ఏదో మా శక్తి కొలది మేము చేస్తూ ఉన్నాము. దీని అందరికీ కూడా మీ ప్రోత్సాహం మాకు ఎల్లవేళలా ఉండాలని, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మీరందరూ చక్కని ఆయుష్ ఆరోగ్యంతో ఉండాలని, అదేవిధంగా మాకు స్థానికంగా ఉన్నటువంటి రమణ గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా ఆయురారోగ్యాలతో అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఉండాలని కోరుకుంటూ, ఇంకా మీ సేవలన్నీ కూడా మాకు మున్ముందు ఇంకా ఎంతో మీ సహకారం మాకు అందించాలని ఈ సభాపూర్వకంగా సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఈ సమయంలో మీరు ఏమైనా 2 మాటలు మాట్లాడు. ఇక్కడికి విచ్చేసిన వేద పండితులకి, ఈ వేద పాఠశాల నడిపిస్తున్న ఈ కమిటీ సభ్యులకి, ఈ విద్యార్థులకి అందరికీ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మాకు ఈ రోజున ఈ ఆశీర్వచనం ఇచ్చుకోవడానికి మమ్మల్ని పిలిచి ఆశీర్వచనించినందుకు మీకు అందరికీ నమస్కరిస్తూ, మేము ఈ ప్రభుత్వంలో అన్ని విధాల మా ప్రభుత్వం తరఫు నుంచి కానీ, ఎమ్మెల్యేగా బ్రదర్గా ఎమ్మెల్యేగా తరఫు నుంచి కానీ ఈ వేద పాఠశాల అభివృద్ధికి మేము ఎంత సహాయం చేయాలో, ఏ విధంగా ఉపయోగపడాలో అన్ని విధాలా మేము మీకు ఉపయోగపడుతూ మళ్ళీ ఈ 5 సంవత్సరాలు ఎంతో ఈ పాఠశాల ఈ పరిసరాలను ఎంతో అభివృద్ధి పరచాలని ఆకాంక్షిస్తూ మీ మనోవాంఛని మేము మా కార్యరూపంలో చూపించుకుంటూ ముందుకు తీసుకెళ్తామని, మీకు చేతుడు బాధగా ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ దీవించే పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం.
గారు ముందే చెప్పారు ఈ యాద పాఠశాల గురించి ఏం జరిగింది అనేది. 2009లో ఇక్కడ వీళ్ళు ప్రారంభించడం జరిగినది. అప్పుడు మా ప్రజారాజ్యం నుంచి మా పంచకర్ల గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు దీనికి ఇక్కడ స్థానికంగా కొంతమంది నాయకులు కానీ అప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండేది. ఆ టైంలో ఈ ఒక పంతులు గారు దీన్ని ఈ ట్రస్ట్ తయారు చేసి ఇక్కడ పిల్లలందరినీ పేద పిల్లలందరూ విద్యార్థులు చేయమని ఆ నాన్నగారు ఈ అంతా ప్రోత్సాహంతో తిరిగి ఇక్కడ ఇచ్చారు. అది కొంతమంది ఇక్కడ స్థానిక నాయకులు కూడా దీన్ని కూడా ఇవ్వడానికి వీలు లేదు, ఇక్కడ మన గ్రామాలకే ఉండాలని ఆయన చాలా అడ్డం పెడితే అప్పుడప్పుడు ఆ నాన్నగారు ఇప్పుడు చర్మగారు నాన్నగారు ఇప్పుడు ముందు చిన్నపిల్లవాడప్పటికి 15 సంవత్సరాల క్రితం ఇది జరిగింది. అప్పట్లోనూ కూడా ఆయన మా సాయి సహకారులు కూడా ఆయన అడిగారు. వెంబడే మీ ఎమ్మెల్యే గారికి చెప్పి ఆయన తెలిసిన వాళ్ళందరినీ బంధువులందరూ పట్టుకొని ఆయనతో మాట్లాడి ఇప్పుడు కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ కానీ ఆర్టీఓలతో పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అవ్వడం వచ్చి చూడడానికి వీలు లేదు, ఈ కార్యక్రమం అంతా పంతులు గారికి హ్యాండ్ ఓవర్ చేసి మీరు ముందు కాంపౌండ్ వాళ్ళు నిర్మించమని మన ఎమ్మెల్యే గారు అప్పుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇంత దినదిన అభివృద్ధి అంటే ఏరియాలో మాకు ఒక మారుమూల ప్రాంతం ఒకప్పుడు ఇది. ఆ టైంలో ఇది మాకు సిటీ నడిబొడ్డిన ఉంది. మాది ఇక్కడ 88వ వార్డు నంగినార్పాడు విలేజ్ పెదగొల్లపాలెం పంచాయతీలో యాద పాఠశాల ఉంది. అప్పుడు ఎవరికి తెలుసు కాదు యాద పాఠశాల అంటే ఏమిటంటే అప్పుడు మాకు హై స్కూల్ ఉంది. మాకు ఇక్కడ బెడ్ మార్కెట్ అంటే హై స్కూల్, నంగినార్పాడు హై స్కూల్ బ్యాక్ సైడ్ యాద పాఠశాల. రైల్వే స్టేషన్కి 4 కిలోమీటర్లు ఉంది. అక్కడ ఎయిర్పోర్ట్కి 10 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ సత్వరం లా కాలేజ్ దగ్గర 6 కిలోమీటర్ల మధ్యలో ఉంది అని చెప్పడం ఇదంతా మాకు చాలా అదృష్టం. ఎందుకంటే ఈ యాద పాఠశాల అనేది పరిసర ప్రాంతాల్లో ఈ యాద పండితులు యాద మంత్రాలతో ఇంత ఘనంగా జరుగుతుందంటే మా ఏరియా మా ప్రాంతం చాలా సుఖ సంతోషంతో కూడా ఇక్కడ జరుగుతుంది. అందు గురించి మా ఎమ్మెల్యే గారి నుంచి మేమందరం కూడా యాద పాఠశాలకి సంబంధించిన సమకూర్చి ఏమైనా దానికి ఇబ్బందులు ఉంటే మా సొంత నిధులతో కూడా ఇవ్వడం జరుగుతుందని ఈ సభా మూలకంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముందుకి కూడా ఈయన ఏంటంటే 2017-18లో కరోనా టైంలోను ఈయన నాకు ఎక్కడ నాకు నచ్చాడంటే మినీ వేన్ నిండా 2 పూటలు కూడా భోజనాలు వండి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి నుంచి పంపించడం అంటే మరి నేను అడిగాను, సార్ మీరు ఎక్కడి నుంచి చేస్తాండి నిధులు మీకు ఎలా వచ్చింది నాకు చెప్పండి అంటే అది భగవంతుడు ఇస్తున్నాడు అయ్యా మాకు కాదు అని 2 పూటలు కూడా ఒక మినీ వేన్ ఒక వ్యాన్ తోటి ఇక్కడి నుంచి గాజువాక ఇటు అనకాపల్లి ఇటు సప్పవరం 2 పూటలు కూడా భోజనాలు పెట్టారు. అది మాకు చాలా విచిత్రం. నేను అడిగాను కూడా ఇది మీకు ఫండింగ్ ఎలా వస్తుంది మీరు ఎలా చేస్తున్నారు అడిగితే మాకు మీనాటి వాళ్ళు దాతలు ఉన్నారు అయ్యా పండితులు మాకు భగవంతుడు ఇచ్చాడే పెడుతున్నాను. అలాగంటే ఈ సాయి ఎప్పుడైతే ప్రజల గురించి మీరు ఇంత కృషి చేస్తారు కాబట్టి అలాగే మా ఏరియాలో కూడా ఎప్పుడు కూడా మా గ్రామస్తులు కానీ ఏరియా నుంచి కూడా మా సాయి శాఖలు ఎప్పుడు కూడా మీకు ఇస్తామని ఈ సభామూలకంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ చాలా జై హింద్. ప్రారంభిస్తున్నప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మెరుగుపడే విధంగా ఈరోజు ఈ జరిగే కార్యక్రమాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసమే సంకల్పం చెప్పి గురువుగారు అందరి చేత సంకల్పం చెప్పించారు. మరొక్కసారి గురువుగారు ఆ సంకల్పం చెప్పిన కారణం ఏమిటంటే మన ఉభయ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు దేశము ప్రధానంగా ఇప్పుడు మనకు వ్యవస్థ అంతా మారి చాలా రుణబాధలు మనకు ఉన్నాయి. అవన్నీ కూడా తొలగిపోయి ప్రతి ఒక్కరికి ముందు పాలకుల దగ్గర సమృద్ధిగా లక్ష్మి ఉంటేనే అందరికీ సమంగా పంచడం అవుతుంది. కాబట్టి మన రాష్ట్ర ఖజానా ఏదైతే ఉందో అది పూర్తిగా నిండాలని చెప్పి మేము అందరం కలిసి దాదాపుగా సహస్రాధికంగా ఈరోజు శ్రీ సూక్త పారాయణం చేసాం. అలాగే అందరికీ కూడా మనకి మీరు ఏమి ఇవ్వాలన్నా ప్రత్యేకించి చేసాం. లేదా మనం విశ్వాన్ని ప్రకృతిని ఏది కోరుకుంటే మనకి ఇస్తుంది. ప్రకృతిలో లక్ష్మిని కోరుకోవాలంటే మన శ్రీ సూక్తం అనేటటువంటి వేద ద్రవ్య రాశి మనకు ఉన్నది. కాబట్టి దాంతో మనం ప్రకృతిని ప్రార్థించి ఇదిగో మా పరిపాలకులందరికీ కూడా, ఎందుకంటే ఈ ఒక బ్రాహ్మణుడు చేసేటటువంటి శబ్దము కింద దాకా ప్రతి ఒక్కరికి ఎలా ఒక పరిపాలకుడి ద్వారా సమంగా ఒక వర్షం కురిస్తే అందరికీ సమానమే, ఎక్కువ తక్కువలు ఏమి ఉండవు. కాబట్టి ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ గురించి మేలు కోరుకోవడమే వేదం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి వేదం ద్వారా మనం ఇంతమంది అధ్యయనం చేసి సంవత్సరాల కొద్దీ వాళ్ళు తపస్సులో వాళ్ళ కుక్షలో ఆ వేద ద్రవ్యరాశిని నింపుకుని వాళ్ళంతా ఒక్కసారి చక్కగా సంకల్పం చేసి మా పాలకులందరికీ కూడా చక్కటి సమృద్ధి కలగాలి, అన్ని రకాలుగా ధన సమృద్ధి, ధాన్య సమృద్ధి,
శత్రు సంహారం అవ్వాలి, శత్రు బాధలు ఉండకూడదు, వారందరూ ఆయురారోగ్య ఐశ్వర్యంతో ఉండాలని చెప్పి మేమందరం కలిసి లోక కళ్యాణార్థం చక్కగా శ్రీ సూక్త పారాయణం చేసాం. మధ్యాహ్నం వేద సభ. చాలా సంతోషం. ఈ ఆసనాలన్నీ రే లోకేష్ ఆసనాన్ని భోజనం దగ్గర కూరలేవా? సుబ్రహ్మణ్యమూర్తి గారు, ఎం శివకుమార్ శర్మ, అక్షయ్ శర్మ, వైదిక్ శర్మ, నాగ సాయి కిరణ్ శర్మ, ఇంకా ఎవరైనా పేరు చెప్పకపోతే దయచేసి ఏమనుకోవద్దు. రమేష్ శర్మ గారు ముఖ్యంగా వారు ఈ వేద పాఠశాలలో శుక్ల యజుర్వేదగా గ్రంథాలయంలో పెట్టేసి ఉంచాము. దాన్ని అప్పుడప్పుడు తీసి విద్యార్థులకే చదివిస్తాం. ఆయన సంరక్షించమంటే, వేదం సంరక్షించమంటే గ్రంథాలయంలో పెట్టేలా కాకుండా వారిచ్చిన గ్రంథాలని చదివించే ప్రయత్నం మేము చేస్తాము. ఖచ్చితంగా వారు ఈ సందర్భంలో శుక్ల యజుర్వేద విద్యార్థులందరికీ కూడా ఈ పుస్తకాలన్నీ కూడా అందజేస్తూ ఉన్నారు. అయ్యా ప్రారంభించు. ప్రసరస్వతి कृष्णाय मागधम् वृत्ताय सोमङ्गेताय शैलोषम् धर्म सभाचरन्नरिष्ठाय धीमसुकारग्रहेद्येधानुष्कारम् कर्माणेज्याकारम् दिष्टाय रज्जुसर्जम् मृत्यवे हृदयुमन्ताकाय श्वनिनम् मर्यादाये प्रश्नविभागम्
సంవత్సరాలు త్యాగం చేసి నేర్చుకున్నదంతా కూడా మనకు కార్యక్రమాల్లో అవకాశం ఇవ్వరు. ఎక్కడికి ఈ వేద పండితులందరికీ కూడా లేచి నించొని ఒక్కసారి అందరూ కూడా కరతాళ ధ్వనులతో వీరందరికీ కూడా మనం, ఎందుకంటే ఇంత చిన్నపిల్లలు అందరూ కూడా ఎంతో ఘనంగా, ఎంతో ఆ హస్తస్వరం కానీ స్వరం కానీ అంతా కూడా ఎంత ఆ గురువు గారు అందరూ కూడా చాలా చక్కగా పారాయణ చేశారు.